topic, that means first chapter of 10th class, that is reflection of light on curved surfaces, spherical mirrors, both are same. So curved means which are nothing but spherical. Reflection of light on spherical mirrors. In this chapter, ఈ చాప్టర్ లో మెయిన్ గా ఉండేది 6 టాపిక్స్. ఈ 6 టాపిక్సే మెయిన్ అన్నమాట. ఈ 6 టాపిక్స్ చేసినామంటే నెక్స్ట్ వచ్చే రిఫ్రాక్షన్ లో ఈ 6 టాపిక్సే మెయిన్. సో కాబట్టి ఈ చాప్టర్ 2 చాప్టర్స్ కి సమానం. అంటే 2 క్వశ్చన్ ఆన్సర్స్ కి ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఈ 6 టాపిక్సే మిర్రర్స్ దగ్గర లెన్స్ పెట్టుకున్నామంటే సెకండ్ చాప్టర్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఫస్ట్ వన్ ఈస్ లైట్ అండ్ రిఫ్లెక్షన్. ఇన్ దిస్ రిఫ్లెక్షన్, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇస్ దేర్, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. అండ్ థర్డ్ వన్ ఈస్ మిర్రర్. In this mirror, there are three types of mirrors are there. Plane mirror, which we are using in dressing table. Dressing table lo manam chusedi plane mirror. Concave and convex mirrors are, we can see concave mirrors ekkada chustamante manam dentist daggara manam pallu check chesinapudu chustaru kada akkada. And convex ekkada use chestarante street lights valla use chestaru. Ade ekkada use chestaru, enduku use chestaru, asla reflection of light దీని మీద ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది అది మనం నేర్చుకునేది ఈ టాపిక్. వాటి యొక్క సబ్ డీటెయిల్ గా కాన్కేవ్ ఎలా ఉంటుంది, కాన్వెక్స్ ఎలా ఉంటుంది, వాటి యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎలా ఉంటుంది, దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్. సో చాప్టర్ అయిపోయింది. రిఫ్లెక్షన్ అంటే, లైట్ అంటే, స్పెరికల్ మిర్రర్స్. వాట్ ఈస్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటో మనకు తెలియాలి. మనకి బేసిక్ నుంచి ఇవన్నీ తెలిస్తేనే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ 3 మెయిన్ మనకి రిఫ్లెక్షన్, లైట్, స్పెరికల్ మిర్రర్స్. ఇక్కడ 3 టాపిక్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ టాపిక్ లైట్, తర్వాత రిఫ్లెక్షన్ గురించి చెప్తాను, అది రిఫ్లెక్షన్ దేని మీద ఉంటుందో దాని గురించి చెప్తాను క్లియర్గా. సో లైట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ మేక్స్ us to see. Light is a form of energy. Energy means photons. Energy means photons. In this energy, these photons, number of electrons and protons are there. In this place, electrons and protons are there. So that means in these photons, light is a form of energy that makes us to see. For example, this is our eye. This is our eye, human eye. This eye, we can see any object. ఒక మన కన్ను దేనైనా చూడాలంటే మనకి లైట్ అనేది కంపల్సరీ. అదే లైట్ లేకపోతే we can't see the object. So light is a form of energy that makes us to see. Light is a form of energy that makes us to see the particular object. So light is a form of energy that makes us to see. First point. The second point is light is propagated as electromagnetic waves and transverse waves. I'm already said energy has some photon. That means these electromagnetic waves, and it is transverse. It travels from one place to another place. ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కుకి ట్రావెల్ అవుతుంది. సో అలా ట్రావెల్ అవ్వడానికి దానికి కావాల్సిన సమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది దానికి కావాలి. అదే ఎనర్జీ. సో ఆ ఎనర్జీ ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కుకి చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేసే దాన్ని, అంటే ఒక సోర్స్ నుంచి బయట వచ్చే దాన్ని లూమినియస్ ఆబ్జెక్ట్ అంటారు. So when an object or anything which produces the light or anything, the energy which produces by anything, that we call it as luminous object. So for an example, sun is a luminous object. So here come to that, in moon and earth they are non-luminous objects. In moon and ఎర్త్ ఆర్ నాన్ లూమినియస్ ఆబ్జెక్ట్స్. ఎందుకంటే ఇవి లైట్ ని ప్రొడ్యూస్ చేయవు, ఎక్స్టర్నల్ సోర్స్ గా ఏం ప్రొడ్యూస్ చేయవు. సో వీటిని ఏమని పిలుస్తామంటే నాన్ లూమినియస్ ఆబ్జెక్ట్స్ గా పిలుస్తాం అన్నమాట. ఒక లైట్ యొక్క స్పీడ్ అంటే ఇక్కడ నుంచి ఒక సన్ దగ్గర నుంచి ఎర్త్ దగ్గరికి ఆ లైట్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆ ట్రాన్స్వర్స్ అంటే ట్రావెల్ చేసే వేవ్స్, ఆ యొక్క ఎనర్జీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, ఎర్త్ కాడికి రావడానికి 8 minutes 19 seconds పడుతుంది. 8 minutes 19 seconds పడుతుంది. అదే మూన్ దగ్గరికి రావాలంటే మాత్రం 1 minute 28 seconds పడుతుంది. సో ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే స్పీడ్ ఇక్కడేమో 8 minutes పడుతుంది, ఇక్కడేమో 1 second పడుతుంది. ఎందుకంటే
స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ మాక్సిమం ఇన్ వాక్యూమ్ అండ్ ఎయిర్. అంటే గాల్లో లైట్ చాలా స్పీడ్ గా ట్రావెల్ చేస్తుంది. అది ఎలా స్పీడ్ అంటే సి ఇండికేట్స్ వాక్యూమ్ ఆర్ ఎయిర్. సో స్పీడ్ ఆఫ్ లైట్ అంటే 3 into 10 to the power of 8 meters per second. అంటే ఒక మీటరు 3 into 10 to the power of 8 per second లో ట్రావెల్ అవుతుంది. ఒక సెకండ్ కి ఇంత స్పీడ్ గా ట్రావెల్ అవుతుంది. సో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది అంత స్పీడ్ ఉంటుంది కాబట్టి ఎర్త్ కొంచెం లాంగ్ ఉంటుంది, మూన్ కొంచెం దగ్గరగా ఉంటుంది. అందువల్ల లైట్ అనేది తొందరగా ఇక్కడ మూన్ రీచ్ అయిపోతుంది. ఎర్త్ రావడానికి 8 minutes 19 seconds పడుతుంది. మనం క్యాలిక్యులేట్ చేసినామంటే 8 into 60 చేసినామంటే మనకి 499 seconds. ఇక్కడ 499 seconds, 1.28 seconds. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద బోత్ ఎర్త్ అండ్ మూన్. సో దిస్ స్పీడ్ హ్యాస్ బీన్, ఎవరు ఈ స్పీడ్ ని కనుక్కున్నది అంటే రియోమర్, వన్ ఆఫ్ ద పర్సన్ హూ డిస్కవర్ ద స్పీడ్ ఆఫ్ లైట్. దిస్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మనం ప్రాబ్లమ్స్ లో కూడా డీల్ చేస్తాం. సో C is equals to 3 into 10 to the power of 8 meters per second. So this is all about reflection of light on spherical mirrors, the main basic of light. Reflection. So in reflection of light on spherical mirrors, light completed. Reflection. A reflection అంటే ఏంటంటే bouncing back of light. Bouncing back of light అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ తీసుకున్నాం, కింద వేసి కొట్టాం, ఆ బాల్ మళ్ళీ పైకి వస్తుంది, బౌన్స్ అవుతుంది. సో ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ అనమాట. మనం వేసేదాన్ని బౌన్సింగ్, మళ్ళీ వెనక్కి వచ్చేదాన్ని బౌన్సింగ్ అంటారు. మనం వేసినప్పుడు అది మళ్ళీ వెనక్కి వస్తే బౌన్సింగ్ అనమాట. సేమ్ అదే విధంగా బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్. ఈ ప్లేస్ లో బాల్ ప్లేస్ లో ఏం పెడుతున్నాం అంటే లైట్. సో బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ ఆన్ దేని మీద కొట్టాము? పాలిష్డ్ సర్ఫేస్ లాగానే అక్కడ కూడా మిర్రర్ ఆర్ ఎనీథింగ్ పాలిష్డ్ సర్ఫేస్ ఉండాలి. ఒక పక్క ప్లెయిన్ గా ఉండాలి, ఒక పక్క పాలిష్ అయి ఉండాలి. అప్పుడు అది మనం జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి మిర్రర్ గా తీసుకున్నామంటే ఈజీ అనమాట. దాన్ని మనం ఒక ఎండకి చూపించామంటే, ఒక లైట్ రేస్ దాని మీద పడి దాని ఎక్కడన్నా మనం గోడకి రిఫ్లెక్ట్ చేసినామంటే క్లియర్ గా కనిపిస్తుంది. లేదు ఒక ప్లెయిన్ సర్ఫేస్ వాటర్ తీసుకోండి, ఆ వాటర్ ని కూడా ఎండకి పెట్టండి, ఇంకో పక్క ఆపోజిట్ లో దాని యొక్క షాడో పడుతూ ఉంటుంది. సో జస్ట్ దాన్ని ఏమంటామంటే బౌన్సింగ్ బ్యాక్ అనమాట. బాల్ తో కొట్టేది లైట్ వేసి మనం లైట్ ఒక పాలిష్ సర్ఫేస్ మీద వేసేది. సేమ్ ఒకటే కాన్సెప్ట్. బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ ఆన్ పాలిష్ సర్ఫేస్ అనే దాన్ని ఏమంటారంటే రిఫ్లెక్షన్ అంటారు. ఈ రిఫ్లెక్షన్ కి రెండు రూల్స్ ఉంటాయి. మెయిన్ రూల్స్ వచ్చేసి 2 లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. దాన్ని ఏమంటామంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ఫస్ట్ ఏంటంటే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంటే యాక్చువల్ ఇన్సిడెంట్ అంటే ఏంది, రిఫ్లెక్టెడ్ అంటే ఏందో మెయిన్ థియరీ. సో ఇక్కడ ఇన్సిడెంట్ అంటే ఏంటంటే మనం బాల్ గ్రౌండ్ కేసి కొడతాం కదా, ఆ విధంగా వేసేదాన్ని ఇన్సిడెంట్ రే అంటారు. దట్ మీన్స్ లైట్ అనేది మనం వేసేది, దట్ మీన్స్ సన్ దగ్గర నుంచి వచ్చే లైట్. రిఫ్లెక్టెడ్ రే అంటే ఏంటంటే ఒక పాలిష్డ్ సర్ఫేస్ మీద, ఇక్కడ పాలిష్డ్ సర్ఫేస్ ఒక మిర్రర్ ఏదో ఒకటి, అది రిఫ్లెక్ట్ అయిందంటే దాన్ని రిఫ్లెక్టెడ్ రే అంటాం అన్నమాట. సో ఇన్సిడెంట్ రే అంటే ఫ్రమ్ ద సన్, రిఫ్లెక్టెడ్ ఏంటంటే పాలిష్డ్ ఫ్రమ్ ద పాలిష్డ్ సర్ఫేస్ నుంచి బౌన్సింగ్ బ్యాక్ అయ్యేదండి, అది రిఫ్లెక్షన్ అన్నమాట. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లో ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది నార్మల్ లైన్, పర్పెండిక్యులర్ టు ద పాలిష్డ్ సర్ఫేస్ అనే దాన్ని నార్మల్ లైన్ అంటారు. నార్మల్ లైన్. సో ఈ నార్మల్ లైన్ దగ్గరికి ఈ ఇన్సిడెంట్ అనేది మనం వేసినప్పుడు అక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ రిఫ్లెక్టెడ్ అయిన యాంగిల్ కి సేమ్ ఉంటుంది, అంటే ఈక్వల్. దాన్ని అంటే ఏమంటారంటే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఏదైతే మనం వేసామో అది ఆపోజిట్ సైడ్ బౌన్స్ అయ్యేదాన్ని ఈక్వల్ గా ఉండే యాంగిల్స్ ని ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనే దాన్ని ఫస్ట్ రూల్ అంటాం, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. అండ్ సెకండ్ వన్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక గ్లాస్, పాలిష్డ్ గ్లాస్. ఎగ్జాంపుల్ పాలిష్డ్ గ్లాస్. ఈ గ్లాస్ మీద ఇన్సిడెంట్ రే ఉంది, నార్మల్ రే ఉంది, రిఫ్లెక్టెడ్ రే ఉంది. ఈ మూడు ఒకే దాని మీద ఉండేదాన్ని లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. సెకండ్ సింపుల్ కాన్సెప్ట్. సో ద ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ ఆర్ నార్మల్ రేస్ ఆర్ లై ఆన్ ఏ సేమ్ సర్ఫేస్. ఒకే సర్ఫేస్ మీద ఈ మూడు ఉన్నాయి అంటే సేమ్ ఆన్ ద సర్ఫేస్, ఈ మూడు ఒకే దాని మీద ఉన్నాయంటే that we call it as a second rule. First rule is for equal angles, and second one is 3 rays are in same surface.
దట్స్ వై దేర్ ఈస్ ఎ రిఫ్లెక్షన్. దీస్ ఆర్ ద ఆల్ అబౌట్ రిఫ్లెక్షన్ అన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ మిర్రర్. దట్ మీన్స్ లైట్ అయిపోయింది, రిఫ్లెక్షన్ గురించి లాస్ట్ నేర్చుకున్నాం. ఇప్పుడు కర్వ్డ్ మిర్రర్స్ ఆర్ స్పెరికల్ మిర్రర్స్. ఈ స్పెరికల్ మిర్రర్స్ ఎలా ఉంటాయి? వాట్ ఈస్ ద స్పెరికల్ మిర్రర్స్? సో ఆ మిర్రర్స్ లో ఉండేవి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్రర్స్ లో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ప్లేన్ మిర్రర్, సెకండ్ కాన్కేవ్ మిర్రర్, థర్డ్ వన్ కాన్వెక్స్. కాన్కేవ్ కాన్వెక్స్ ఏం పెద్ద జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్ ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ లో ఇందాక మనం చూసాం కదా లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లో, ఒక పాలిష్డ్ సర్ఫేస్ మీద లైట్ పడ్డప్పుడు అది బౌన్సింగ్ బ్యాక్ అయ్యేదాన్ని పాలిష్డ్ సర్ఫేస్ అన్నాం. అది మెయిన్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఫస్ట్ లా. దాన్ని ప్లేన్ మిర్రర్ లో చూస్తాం. అదే కొన్ని అద్దాలు చూసారా మనం, టీవీ చూస్తామా, కొన్ని టీవీస్ అలా కర్వ్లో ఉంటాయి, ఇంకొన్ని అయితే బాగా ఫ్లాట్ గా ఉంటాయి. కొన్ని మిర్రర్స్ స్ట్రైట్ గా ప్యారలల్ గా ఉంటాయి, కొన్ని మిర్రర్స్ కర్వ్ షేప్ లో ఉంటాయి. ఆ వాటిల్నే కాన్కేవ్ అంటారు. మనం ఇలా కర్వ్, మన స్పూన్ ఉంది కదా, మన ఇంట్లో స్పూన్స్ ఉంటాయి, ఆ స్పూన్స్ అబ్జర్వ్ చేయండి. మనం ఇలా చూసినప్పుడు కాన్కేవ్, కేవ్ లాగా ఒక గుహలాగా లోపలికి ఉంటే దాన్ని కాన్కేవ్. కేవ్ అంటేనే గుహ. సో ఒక గుహ లోపల లాగా ఉండే సర్ఫేస్ ఏమంటాం అంటే కాన్కేవ్ అంటాం. అదే అవుట్ సైడ్ అంటే ఈ విధంగా కర్వ్ బయటకు వచ్చిందంటే కాన్వెక్స్ అంటాం. సో దిస్ ఈస్ కాన్వెక్స్ అండ్ దిస్ వన్ ఈస్ కాన్కేవ్. స్పెరికల్ మిర్రర్ ఎందుకన్నానంటే యాక్చువల్గా అది ఫుల్ గా ఉంటుంది. స్పూన్ ఎప్పుడు కానీ హాఫ్, మనం సైడ్ నుంచి చూస్తే ఇలా హాఫ్ ఉంటుంది. అదే ఫ్రంట్ నుంచి చూసామంటే ఇలా ఉంటుంది. మామూలుగా సైడ్ నుంచి చూస్తే ఏమో ఇలా ఒకటే సింగిల్ గా ఉంటుంది, లేదు ఫ్రంట్ నుంచి చూసినామంటే ఇలా రౌండ్ గా ఉంటుంది. నేనేం చేస్తున్నా అంటే దీంట్లో హాఫ్ తీసుకుంటున్నాను. ఈ హాఫ్, ఒక బాల్ ని మనం బ్రేక్ చేసినప్పుడు, ఒక బాల్ బ్రేక్ అయిందంటే ఆ బాల్ ఒక కప్పు లాగా, ఒక ఐస్ క్రీమ్ కప్పు లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. పైన ఐస్ క్రీమ్ కప్పు పైన ఉండేదాన్ని ఏమో కాన్వెక్స్ అంటాము, లోపల ఉండేదాన్ని కాన్కేవ్ అంటాము. సేమ్ అంతే. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక స్పెరికల్ మిర్రర్ ని నేను హాఫ్ పార్ట్ ని కట్ చేసుకున్నాను. నేను కట్ చేసుకొని ఐఎమ్ యూజింగ్ ఓన్లీ ద హాఫ్ ఆఫ్ ద స్పియర్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, టోటల్ లైన్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ లైన్ ని టచ్ చేసే జియోగ్రాఫికల్ గా హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కట్ చేసే దాన్ని పోల్ అంటాం. పోల్. అండ్ టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఈ టోటల్ సర్కిల్ యొక్క సెంటర్ ని సెంటర్ ఆఫ్ కర్వేచర్, దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు కర్వేచర్? R ఈక్వల్స్ టు 2f. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి f, ఇక్కడి నుంచి ఇక్కడికి f. సో f ప్లస్ f 2f. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేదాన్ని రేడియస్ అంటాం. ఈ r ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే ఒక r, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే ఒక r, టోటల్ 2r. సో దాన్ని ఏమని చెప్తామంటే r ఈక్వల్స్ టు 2f అంటే తేడా ఏమై ఉంటుంది. సేమ్ ఈ లైట్ ఇక్కడి నుంచి ఇక్కడికి రిఫ్లెక్ట్ అయినప్పుడు ఒక ప్లేన్, దట్ మీన్స్ ఒక కర్వ్డ్ మిర్రర్ మీద పడిన వెంటనే ఇక్కడ ఫామ్ అయ్యేది ఒక ప్లేన్ మిర్రర్ ఫామ్ అవుతుంది. అప్పుడే ఇక్కడి నుంచి వచ్చిన లైట్, ఈ లైట్ ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చేదాన్ని u అంటాం. డిస్టెన్స్, ఆబ్జెక్ట్, u అంటే ఆబ్జెక్ట్. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదాన్ని ఇక్కడ పడిన వెంటనే అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఫోకస్ కాడికి. ఎవ్రీ లైట్ హ్యాస్ టు బి ఫార్మ్ ఇన్ ఫోకస్ ఓన్లీ. ఎందుకు అవుతుందంటే ద మెయిన్ హీరో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి చెప్పాను కదా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని. ఆ రిఫ్లెక్షన్ అనేది ఫోకస్ లోనే పడుతుంది ఎప్పుడైనా సరే. అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. అది ఎలా ఎందుకు పడుతుంది అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ యాంగిల్ ని ఈక్వల్ గా సపరేట్ చేసి ఫోకస్ కాడికి పంపిస్తుంది. అంతే, సింపుల్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎందుకు చదువుకున్నాం అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కాబట్టి ఆ రిఫ్లెక్షన్ ఎలా చేస్తుంది అంటే కర్వేచర్ అనేది సపరేట్ చేసి ఫోకస్ దగ్గరికి పంపిస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ దిస్ కాన్కేవ్ మిర్రర్.
దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. సెకండ్ వన్ కాన్వెక్స్. ఇంతకుముందు ఏం చేసినాము, లైట్ అనేది అంటే స్పూన్ లోపలికి లైట్ పంపించాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్పూన్ బయట తింటాం కదా స్పూన్, అది దానికి బయట కాన్వెక్స్. అది ఇక్కడ నేను ఇక్కడ లైట్ తీసుకున్నాను. ఈ లైట్ ఏం చేశాను, ఇప్పుడు అవుట్ సైడ్ సర్ఫేస్ మీద వేసాను. అదేం చేస్తుంది, యాక్చువల్ గా అయితే ఇక్కడైతే రిఫ్లెక్ట్ అయినట్టు చూపిస్తుంది, కానీ ఇక్కడ లోపలికి రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఈ పక్క లోపల అంతా పాలిష్ సర్ఫేస్. ఇలా చెప్పాను కదా, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇది కోసం యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని. సో ఇక్కడ మనం ఏదైతే వేసామో ఇన్సిడెంట్, అదేమవుతుందంటే ఆ స్పూన్ పైన పడంగానే అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇలా అవుట్ సైడ్ వెళ్ళిపోయింది. ఎలా వెళ్తుంది తెలుసా, అది మన లోపలికి వచ్చినప్పుడు దాని లోపల జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఇటు సైడ్ ఈ కర్వేచర్ ఇది కదా స్పూన్ లోపల ఇన్ సైడ్, ఇక్కడ ఫోకస్, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మొత్తం అక్కడే ఉంటాయి. అయితే విర్చువల్ గా అంటే జియోగ్రాఫికల్ రిప్రజెంటేషన్ మాత్రమే యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇదే ఇక్కడ యాక్చువల్ గా ఇందాక ఏం చేసింది, లోపలికి వచ్చింది. ఇలా లోపలికి వచ్చి దాన్ని ఏమంటాం అంటే కాన్వర్జ్ అంటాం. కాన్వర్జింగ్. అదే అవుట్ సైడ్ వెళ్ళిపోయేదాన్ని డైవర్జింగ్ అంటాం. ఇక్కడ స్కేల్ ఈ పాయింట్ దగ్గర స్కేల్ పెట్టండి, ఈ పాయింట్ దగ్గర స్కేల్ పెట్టండి. దాన్ని రెండింటిని ఇలా పెట్టి స్కేల్ తో గీసామంటే కరెక్ట్ గా ఇక్కడ వచ్చిన లైన్ ఇక్కడ ఫామ్ అవుతుంది. అది విర్చువల్ గా ఆపోజిట్ పైకి వెళ్ళిపోయేదాన్ని సేమ్ మనకి బౌన్సింగ్ బ్యాక్ అనమాట. ఈ రెండింటిని సపరేట్ చేసేది ఏంటిది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ లైన్. దట్ మీన్స్ నార్మల్ లైన్. ఇక్కడ కూడా అంతే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని అంటే ఇన్సిడెంట్ యాంగిల్ ని రెండింటిని సపరేట్ చేసేదాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్, దట్ ఈస్ నథింగ్ బట్ నార్మల్ లైన్. సో దీస్ ఆర్ ద అబౌట్ కాన్వెక్స్ మిర్రర్. ఈ 3 టాపిక్స్ ని మనం డెరివేటివ్ పార్ట్ గా నేర్చుకున్నామంటే మిర్రర్స్ టాపిక్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ వన్ ఇస్ కాన్కేవ్ మిర్రర్ ఆన్ డెరివేషన్. 1/f is equals to 1/u plus 1/v. That is the main formula we are using concave mirror. How it came? అది ఎలా వస్తుందో నేర్చుకున్నాం. అండ్ ఇది ఒకటి రెగ్యులర్ సర్ఫేస్, ఇర్రెగ్యులర్ సర్ఫేస్. ఇక్కడ కూడా అంతే. రెగ్యులర్ సర్ఫేస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా పాలిష్ సర్ఫేస్ అని. అదే పాలిష్ సర్ఫేస్ కదా, ఒక లైట్ ఇప్పుడు కానీ ఒక లైన్ కాదు కదా, నెంబర్ ఆఫ్ లైన్స్ వస్తాయి. ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ వాటికి కూడా నెంబర్ ఆఫ్ నార్మల్స్ వస్తాయి, వాటికి నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ వస్తాయి. అక్కడ ఫామ్ అయ్యే యాంగిల్, ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ సేమ్. ఇన్సిడెంట్ యాంగిల్ ఈక్వల్స్ రిఫ్లెక్షన్, ఇన్సిడెంట్ యాంగిల్ ఈక్వల్ రిఫ్లెక్షన్, ఇన్సిడెంట్ యాంగిల్ ఈక్వల్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ యాంగిల్ సేమ్ ఉంటుంది. ఓకే, రెగ్యులర్ లో ఓకే. ఇర్రెగ్యులర్ గా ఉన్నప్పుడు కూడా సేమ్. అక్కడ కూడా సేమ్ నార్మల్ లైన్ వస్తుంది, అక్కడ కూడా సేమ్ నార్మల్ లైన్ వస్తుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్, ఆ విధంగా ఉన్నా సరే, రెగ్యులర్ గా ఉన్నా సరే, ఇర్రెగ్యులర్ గా ఉన్నా సరే, మనకు ఫామ్ అయ్యేది మాత్రం నార్మల్ లైన్, ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్షన్ లైన్ అన్ని సేమ్. సో నాట్ ఈవెన్ టు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అసలు. సింపుల్ గా ఉంది కదా, అర్థమవుతుంది కదా. మీకేమైనా అర్థం కాలేదంటే కామెంట్ లో చెప్పండి, నేను మళ్ళీ మీకు ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేస్తాను. చెప్పండి ఎప్పుడన్నా కాన్వర్జింగ్ డైవర్జింగ్ అని. మనం ఎప్పుడన్నా ఫోటో తీసేటప్పుడు బ్లర్ అని వస్తుంది, అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? ఫోటో తీసినప్పుడు టక్కన ఫోటో తీస్తాము, ఆ ఫోటో ఏమో షేక్ అయినట్టు వస్తుంది. ఎందుకంటే కాన్వర్జింగ్ డైవర్జింగ్ దేని పని అది చేసుకుంటే బ్లర్ గా రాదు. రెండు మిక్స్ అయినాయంటే బ్లర్ వస్తుంది. ఎలా? యాక్చువల్గా కాన్వర్జింగ్ అంటే ఏంటి, వచ్చిన లైట్ రేస్ అన్ని బ్యాక్ టు ద ఫోకల్ కట్కి వచ్చేది, అంటే ఫోకస్ కట్కి వచ్చేదాన్ని కాన్వర్జింగ్ అన్నాం. డైవర్జింగ్ అంటే ఏంటి, ఏదైతే కాన్వెక్స్ మీద పడిందో అవి బ్యాక్ వెళ్ళేదాన్ని, అంటే బౌన్సింగ్ బ్యాక్ వెళ్ళిపోయే వాటిని ఏమన్నాము, డైవర్జింగ్ అన్నాము. కొన్నేమో ఫోకస్ కట్కి వస్తాయి, కొన్నేమో బయట వెళ్ళిపోతాయి. అప్పుడేమవుతాయంటే పిక్సెల్స్ అన్ని మారిపోతాయి. అప్పుడేమవుతుందంటే పిక్చర్ బ్లర్ అవుతుంది. సో ఆ బ్లర్ అవడానికి కారణం ఏంటంటే కాన్వర్జింగ్ అండ్ డైవర్జింగ్ బోత్ యాక్షన్స్ ఆర్ కమింగ్ టు దట్ ప్లేస్. అంటే రెండు కలిపి వచ్చిందంటే బ్లర్. అదే సపరేట్ గా ఉన్నాయి అంటే కాన్వర్జింగ్ యాక్షన్ అంటే క్లియర్ గా కనిపిస్తుంది. డైవర్జింగ్ అంటే జూమింగ్ యాక్షన్ అంటే పెద్దదిగా కనిపిస్తుంది, చిన్నదిగా కనిపిస్తుంది, పెద్దదిగా కనిపిస్తుంది. ఇవే కాన్వర్జింగ్ అండ్ డైవర్జింగ్ అంటే. సింపుల్ టాపిక్. మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేసామా, మిర్రర్ లో మనం నించున్నప్పుడు ఇలా మనం మిర్రర్ ఆపోజిట్ నించున్నప్పుడు మన రైట్ హ్యాండ్ అద్దంలో ఏం కనిపిస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది, లెఫ్ట్ రైట్ గా కనిపిస్తుంది. అంతేనా?
ఉంటాయి కదా. సో దిస్ లెఫ్ట్ హ్యాండ్ ఈస్ ద రైట్ హ్యాండ్ ఆన్ ద మిర్రర్.